హాయ్ అండి, నమస్తే. కవితా వంటగదిలోకి అందరికీ స్వాగతం. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా అండి. ఇది ఇంట్లోనే మనం ఈజీ ప్రాసెస్లో ఇంత టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, 2-3 ఇలాచీ, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఒక 2 పెద్ద ఉల్లిపాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉల్లిపాయని కొంచెం మగ్గించుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 10 నుంచి 12 వరకు కాజు, ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 3 టొమాటోలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టొమాటోల పైన స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొకసారి కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇది కొద్దిగా హీట్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు కారం, ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. కొద్దిగా కసూరి మెతి కూడా నలిపి వేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కేజీ వరకు పన్నీర్ని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. పన్నీర్ని ఒక 2-3 నిమిషాల వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు. ఎక్కువసేపు ఫ్రై చేస్తే పన్నీర్ హార్డ్గా అయిపోతుంది. ఈ విధంగా సాఫ్ట్గా ఉన్నప్పుడే ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని బటర్లోంచి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకోండి. అనాస్ పువ్వు, 2 ఇలాచీలు, 1 బిర్యానీ ఆకు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే ఇందాక మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా మొత్తం వేసేసుకోండి. టేస్ట్కి తగ్గట్టుగా 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని మసాలాలన్నింటినీ ఒకసారి బాగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనకు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని వేసేసుకోండి. గ్రేవీని ఒక 4-5 నిమిషాల వరకు ఈ విధంగా ఉడికించుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని గ్రేవీలో పన్నీర్ని ఒక 3-4 నిమిషాలు ఈ విధంగా ఉడికించుకోండి. ఇలా ఉడికితే పన్నీర్ గ్రేవీని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇంట్లో ఉంటే ఫ్రెష్ క్రీమ్ 1 స్పూన్ వేసుకోండి. లేదు అంటే పెరుగు పైన ఉండే మీగడ్ని ఈ విధంగా 1 స్పూన్ వేసుకోండి. అలాగే దించే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, అలాగే కొద్దిగా కసూరి మెతిని నలిపి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయినట్లే. ఇది అన్నంలోకి కానీ, పుల్కాలోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.